హలో ఫ్రెండ్స్, గత వీడియోలో మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాము. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫార్మేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా తయారవుతుంది అనేది తెలుసుకుందాం. చూడండి, బేసికల్గా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేటివి కామన్ నౌన్ నుంచి, వర్బ్ నుంచి, అడ్జెక్టివ్ నుంచి పుడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు కామన్ నౌన్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్గా ఎలా మార్చాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, హీ ఈజ్ మై బ్రదర్. చూడండి, ఇక్కడ బ్రదర్ అనేది ఉంది. బ్రదర్ అనేది ఒక కామన్ నౌన్. ఓకే, ఈ కామన్ నౌన్కి మనము సఫిక్స్ అయినటువంటి హుడ్ చేర్చామనుకోండి. ఇక్కడ ఉంది హెచ్ఓడి హుడ్. హుడ్ చేరిస్తే అది ఏమవుతుందంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్, హీ లైక్స్ బ్రదర్హుడ్. సో ఇక్కడ మనకు బ్రదర్ అనే కామన్ నౌన్ ఉంది. ఆ కామన్ నౌన్కి మనము హుడ్ చేర్చాం. హుడ్ అనేది ఒక సఫిక్స్ చేర్చినప్పటికీ ఇది ఏమైపోయిందంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. ఇక్కడ మీకు ఏమర్థం కావాలంటే, ఏదైనా కామన్ నౌన్కి, వర్బ్కి, అడ్జెక్టివ్కి మనము కొన్ని సఫిక్సెస్ యాడ్ చేసినట్లయితే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతాయి అనే విషయం మీకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వర్బ్కి, అడ్జెక్టివ్కి, కామన్ నౌన్కి మనం సఫిక్సెస్ యాడ్ చేసినట్లయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతుంది. కామన్ నౌన్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ బ్రదర్ ఉంది, బ్రదర్హుడ్ అంటే ఇక్కడ హుడ్ యాడ్ చేసాం. చైల్డ్హుడ్, చైల్డ్కి వుడ్ యాడ్ చేసాం. చైల్డ్ అనేది కామన్ నౌన్, ఫ్రెండ్ అనేది కామన్ నౌన్. ఇక్కడ మనం సిప్ని యాడ్ చేసాం. ఇది సఫిక్స్. సో ఇది ఏమైపోయింది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. కింగ్ అనేది కామన్ నౌన్. కింగ్షిప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. లీడర్ అనేది కామన్ నౌన్. లీడర్షిప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. మ్యాన్ ఈజ్ ఏ కామన్ నౌన్. మ్యాన్హుడ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మెంబర్ ఈజ్ ఏ కామన్ నౌన్. మెంబర్షిప్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మదర్ కామన్ నౌన్. మదర్హుడ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. నైబర్ కామన్ నౌన్. నైబర్హుడ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. స్కాలర్ కామన్ నౌన్. స్కాలర్షిప్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కామన్ నౌన్కి హుడ్, షిప్ అనే సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల ఆ కామన్ నౌన్స్ అనేటివి అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారిపోయాయి. సో ఏదైనా ఒక కామన్ నౌన్కి మనము హుడ్ కానీ షిప్ కానీ చేర్చినట్లయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. లెట్ us see some examples with verb to abstract noun. See here, they appear beautiful. ఇక్కడ అపియర్ అనేది ఏంటి, వర్బ్. దేర్ అపియరెన్స్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ అపియరెన్స్ అనేది ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇక్కడ అపియర్ అనేది వర్బ్, ఇక్కడ అపియరెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి, ఇక్కడ మనకు వర్బ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా అవుతాయో ఉన్నాయి. యాక్ట్, యాక్షన్. యాక్ట్ అనేది వర్బ్, యాక్షన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అపియర్ వర్బ్, అపియరెన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్. బిహేవ్ వర్బ్, బిహేవియర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. బిలీవ్ వర్బ్, బిలీఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి వర్బ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ చేయడం అన్నమాట. నెక్స్ట్, డై, డెత్. డూ, డీడ్. ఎంప్లాయ్, ఎంప్లాయ్మెంట్. ఫ్రీ, ఫ్రీడమ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. గ్రో అనేది వర్బ్, గ్రోత్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇన్వైట్ వర్బ్, ఇన్విటేషన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. జడ్జి వర్బ్, జడ్జిమెంట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇలాగా మనము వర్బ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ను ఫామ్ చేయవచ్చు. వర్బ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ చేయవచ్చు. సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. నో అనేది వర్బ్, నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. లాఫ్ అనేది వర్బ్, లాఫర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. లాస్ ఇది వర్బ్, లాస్ ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్.
మ్యారీ వర్బ్, మ్యారేజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. పర్మిట్ వర్బ్, పర్మిషన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్లీజ్ వర్బ్, ప్లెజర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. రిఫ్యూజ్ వర్బ్, రిఫ్యూజల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సెల్ వర్బ్, సేల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. స్పీక్ వర్బ్, స్పీచ్ abstract noun. See, here we have two more examples. Think verb, thought abstract noun. Treat verb, treatment abstract noun. ఇలాగా మనము వర్బ్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ చేయవచ్చు. లెట్ us see formation of abstract nouns from adjective. See the example here. హీ ఈజ్ బ్రేవ్. బ్రేవ్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ మనకు బ్రేవరీ ఉంది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. హీ గాట్ అవార్డ్ ఫర్ హీస్ బ్రేవరీ. సో బ్రేవ్ అనేది అడ్జెక్టివ్, బ్రేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏబుల్ అనేది అడ్జెక్టివ్, ఎబిలిటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. యాంగ్రీ అనేది అడ్జెక్టివ్, యాంగర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. బ్రేవ్ అనేది అడ్జెక్టివ్, బ్రేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. డిఫరెంట్ అనేది అడ్జెక్టివ్, డిఫరెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. డిఫికల్ట్ అడ్జెక్టివ్, డిఫికల్టీ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎన్వియస్ అడ్జెక్టివ్, envy abstract noun. Great adjective, greatness abstract noun. Happy adjective, happiness abstract noun. Hungry adjective, hunger abstract noun. Kind అనేది adjective, kindness abstract noun. Long adjective, length abstract noun. Honest adjective, honesty abstract noun. New adjective, newness abstract noun. Strong adjective, strength abstract noun. Thirsty adjective, thirst abstract noun. Unique adjective, uniqueness abstract noun. Weak adjective, weakness abstract noun. Wide adjective, width abstract noun. Wise adjective, wisdom abstract noun. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని సఫిక్సెస్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నౌన్ అయి ఉంటుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ ఏమి అడుగుతారంటే ఐడెంటిఫై ద నౌన్ అని అడుగుతారు, లేదా ఐడెంటిఫై ద అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అడుగుతారనమాట. అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం అడ్జెక్టివ్కి వర్బ్కి కామన్ నౌన్కి సఫిక్సెస్ యాడ్ చేసినప్పుడు అవి నౌన్గా మారుతాయి. ఏ నౌన్గా అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్గా. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఒక హింట్ ఉంది అనమాట. ద సఫిక్సెస్ లిస్టెడ్ బిలో ఆర్ ఆఫర్ యూజ్డ్ టు ఫార్మ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే కింద మనకు కొన్ని సఫిక్సెస్ ఉన్నాయి, ఆ సఫిక్సెస్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ లేదా నౌన్. అంతే. ఎగ్జామ్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే సఫిక్సెస్ని మనం గుర్తుపెట్టుకొని ఇచ్చినటువంటి వర్డ్స్లలో వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు మనము అది నౌన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ సఫిక్సెస్ ఆధారంగా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సఫిక్సెస్ను గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పదం ఏసీవైతో ఎండ్ అయితే అది నౌన్, ఇంకా అంతే. మళ్ళీ పర్టికులర్గా మనల్ని ఏమన్నా అడిగితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాలి. సో ఏసీవైతో ఎండ్ అయ్యే పదము నౌన్. ఎగ్జాంపుల్ డెమోక్రసీ, బ్యూరోక్రసీ. ఈ రెండు పదాలు ఏసీవైతో ఎండ్ అయినాయి. ఇలా ఏ పదమైనా సరే ఏసీవైతో ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ లేదా నౌన్. ఇంకొకటి ఏఎన్సిఈ, ఇది సఫిక్స్ అన్నమాట. ఈ ఏఎన్సిఈతో ఏదైనా ఒక పదం ఎండ్ అయినట్లయితే అది
అబ్స్ట్రాక్ట్ నౌన్ లేదా నౌన్. చూడండి, డిఫియన్స్, ఇంటాలరెన్స్, ఈ రెండు పదాలు కూడా ఏఎన్సీతో ఎండ్ అయ్యాయి. నెక్స్ట్ ఇజం, ఏదైనా ఒక పదం ఇజంతో ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ లేదా నౌన్. హీరోయిజం, రేసిజం, ఈ రెండు పదాలు ఇజంతో ఎండ్ అయినాయి. నెక్స్ట్ ఐటీవై, సివిలిటీ, ఐటీవైతో ఎండ్ అయింది. వ్యారియబిలిటీ, ఐటీవైతో ఎండ్ అయింది. అంటే ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లేదా నౌన్స్. మెంటు, నెస్సు, ఈఎన్, సిఈ. సో మెంటుతో ఏదైనా ఒక పదం ఎండ్ అయితే అది నౌన్. చూడండి, అగ్రిమెంటు, ఆర్గ్యుమెంటు. నెస్, ఫిట్నెస్, ఫాన్నెస్, ఈ రెండు పదాలు కూడా నెస్తో ఎండ్ అయ్యాయి. ఈఎన్, సిఈతో ఎండ్ అయితే అది కూడా నౌను. చూడండి, డిఫరెన్స్, వైలెన్స్, ఇక్కడ ఈఎన్సి ఉంది, ఇక్కడ ఈఎన్సి ఉంది. సో ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్ లేదా నౌన్. షిప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కిన్షిప్, స్కాలర్షిప్, కిన్షిప్లో షిప్ ఉంది, స్కాలర్షిప్లో షిప్ ఉంది. ఈ షిప్ ఉన్న పదాలన్నీ కూడా నౌన్స్. నెక్స్ట్ టిఐఓఎన్, క్లారిఫికేషన్, డివోషన్. సో ఇక్కడ టిఐఓఎన్ ఉంది, ఇక్కడ టిఐఓఎన్ ఉంది. అంటే ఈ రెండు పదాలు కూడా నౌన్స్. ఏదైనా సరే పదము టిఐఓఎన్తో ఎండ్ అయితే అది నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను. నెక్స్ట్ టీవై, సర్టెనిటీ, యూనిటీ, ఈ రెండు పదాలు కూడా టీవైతో ఎండ్ అయ్యాయి కాబట్టి ఇవి నౌన్స్. నెక్స్ట్ ఐఓఎన్, అడ్మిషన్, డెసిజన్. సో ఈ రెండు పదాలు ఐఓఎన్తో ఎండ్ అయ్యాయి, ఇవి నౌన్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పదము ఏసీవైతో, ఏఎన్సిఈతో, ఐఎస్ఎంతో, ఐటీతో, మెంటుతో, నెస్తో, ఎన్స్తో, షిప్తో, షన్తో, టీతో, ఐఓఎన్తో ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌను. ఇవన్నీ కూడా సఫిక్సెస్ అండి. ముందు సఫిక్సెస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సఫిక్సెస్ అంటే ద వర్డ్స్ విచ్ ఆర్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్. ఏ పదాలనైతే మనం ఒక రూట్ వర్డ్ చివర యాడ్ చేస్తామో ఆ పదాలను సఫిక్సెస్ అంటారు. సి ఫ్రెండ్స్, ఈ పదాలు అంటే ఈ సఫిక్సెస్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఎగ్జామ్లలో ఏ ఎగ్జామ్ అయినా సరే అబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ నౌన్ కానీ ఐడెంటిఫై చేయమంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్.